అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. నిన్న మీకు ఫ్లోరల్ శారీస్ అన్ని కూడా సెగ్రిగేట్ చేసి ఒక్క ప్లేస్లో చూపించడం వల్ల చాలా మందికి, అంటే ఎవరైతే ఫ్లోరల్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోగా ఒక 2 to 3 ఉన్నాయి. సో మెయిన్ అడ్వాంటేజ్ లాగా అయింది ఒక లింక్లో అవి ప్రొవైడ్ చేయడం. సో ఇవాళ కూడా ఏమనుకున్నామంటే స్టూడియోలోంచి మొత్తం కూడా సెమీ బనారస్ అవి కూడా డిస్కౌంట్తో పాటు ప్రీవియస్ రేట్కి ఇది కానీ మీకు ఓపిక ఉండి ప్రీవియస్ వీడియో చూసినా మీకు తెలిసిపోతుంది ఎంత డిస్కౌంట్లో ఉన్నాయని చెప్పి. సో కొన్ని రీస్టాక్ అయ్యాయి, కొన్ని వచ్చేసి డిస్కౌంట్. మెయిన్గా ఏంటంటే ఇలా లింక్ ఇన్ బిట్వీన్ మేము చేయడం మాకు అలవాటే కదా, మీరు మధ్యలో కూడా చూస్తుంటారు. సో ఇవాళ పర్పస్ అది. ఇవన్నీ చూపిస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న ముచ్చట, బికాస్ ఇది స్టార్టింగ్లో చెప్పేసి దట్ విల్ బి హల్కా ఆన్ మై మైండ్. సో ఏంటంటే నార్మల్గా కమెంట్స్ గురించి ఇన్ బిట్వీన్ మీతో షేర్ చేసుకుంటా. బికాస్ ఏది చెప్పాలన్నా సోర్స్ మీ నుంచే కదా నేను చెప్పాలి. సో డైలీ నేను ఏమంటానంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. మంచి కమెంట్స్ ఎవరన్నా పాజిటివ్ ఇస్తే కూడా నాకు రోజు కమెంట్స్కి ఆన్సర్ ఇవ్వడం ఎలాగో అలవాటు. ఇన్ బిట్వీన్ కూడా ఇది నేను మీకు మెన్షన్ చేస్తుంటా. అయితే నిన్న ఒక కమెంట్లో ఏంటంటే వేరే వాళ్ళకి కంపేర్ చేసి చాలా దారుణంగా ఉన్నాయి చీ అని ఉంది. సో మెయిన్ ఏంటంటే మన స్టూడియోలోనే కాదు, మీరు ఎక్కడ కూడా కమెంట్ ఇచ్చినా యూ హ్యావ్ ద రైట్. మీరు ఎక్స్ప్రెస్ చేసే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. అయితే అది జనరలైజ్ చెప్పొచ్చు, మీరు స్పెసిఫిక్గా ఆ స్టూడియోనో లేకపోతే ఆ ప్లేసో ఆ మాల్లో గురించి చెప్పకుండా కూడా అలా చెప్పొచ్చు. అట్లా చెప్పాలి అంటే ఇప్పుడు మేము స్టూడియో రన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మేము కూడా చెప్పొచ్చు. మా దగ్గర శారీస్ ఒక ప్రైస్ ఉంటే వేరే దగ్గర ఓవర్ ప్రైస్ ఉంటే మేము కూడా చూస్తుంటాం, కానీ అట్లా స్పెసిఫిక్గా ఆ పేరు అనేది మేము మెన్షన్ చేయం. సో చేయకుండా ఉండేది ఒకటి మీరు చేయొచ్చు. మీరు అప్పటికే మీ సజెషన్ చేయొచ్చు. మీది ఓవర్ ప్రైస్ అనిపిస్తే మీరు మీ ఒపీనియన్ చెప్తున్నారు, నాకు అది అర్థమవుతుంది. కానీ ఒక మాట అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, నార్మల్గా మనం అంటాం కదా ఒక బాణం లాగా, ఒకసారి యారో బాణం వదిలామంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. సో మాట కూడా అంతే పవర్ఫుల్, చెప్పే విధానం బట్టి ఉంటుంది. మీ దగ్గర ఓవర్ ప్రైస్ ఉందని చెప్పొచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ దారుణంగా లేకపోతే లాస్ట్ టైం ఏదో చీట్ చేసిన ఆ వర్డ్ కూడా నేను తీసుకోలేకపోయా. బికాస్ అంతంత పెద్ద పదాలు అవసరం లేదు, సింప్లిఫై చేసి కూడా చెప్పొచ్చు. ఎవరికైనా సొసైటీలో ఎవరిదైనా బిహేవియర్ నచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా మనకి సింప్లిఫై చేసి చెప్తే అవతల వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది, వీళ్ళకు కూడా అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతా. నార్మల్గా నాకేంటంటే బేసిక్గా కోపం వస్తే రియాక్ట్ అవ్వడం అది అంతా వేరు. అది నేను చుట్టాలలోనో లేకపోతే ఇంట్లోనో నా బిహేవియర్ వేరు. బట్ ఒక బిజినెస్కి సంబంధించింది ఎవరైనా రన్ చేసినా కూడా మాకు ఓపిక అనేది చాలా చాలా ఉండాలి. బికాస్ మనము ఒకటి రోల్ ప్లే చేస్తున్నాము, ఒక ఆంటర్ప్రీనర్ లాగా లేకపోతే ఒక స్టూడియో ఓనర్ లాగా ఉన్నప్పుడు మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చాలా ఇయర్స్ కింద నేను బిజినెస్ స్టార్టింగ్లో ఒక ఇద్దరు లేడీస్ వస్తుండే అనమాట. వాళ్ళిద్దరు వచ్చేసి కో సిస్టర్స్. సో వాళ్ళు నార్మల్గా ఎప్పుడు వచ్చినా కూడా ఒక సింగిల్ శారీ కూడా పొరపాటున తీసుకోకపోతుండే. సో స్టార్టింగ్ బిజినెస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ ఇట్లా చాలా హ్యాపీనెస్ తోటి, అంటే పనులన్నీ టకాటకా పొద్దున కంప్లీట్ చేసుకొని ఇంకా బిజినెస్ టైం నేను మెన్షన్ చేసిన టైంకి ఎవరు వచ్చినా కూడా నేను త్రూ అ డే అవైలబుల్ ఉంటుండే. సో బట్ ఈ ఇద్దరు కో సిస్టర్స్ వచ్చి ఎప్పుడు తీసుకోకపోతుండే. చూసినా ఒకరోజు ఇట్లాగే మిట్ట మధ్యాహ్నం కొంచెం నిద్ర పడుతుంది, సమ్మర్ పడుకుందాం అనే టైంలో ఇద్దరు వచ్చారు. అది తీ అట్లా తీసి ఇంకా ఆ రోజు నేను డిసైడ్ అయ్యా, లేదు వీళ్ళకి ఒకసారి చెప్తాము. అట్లీస్ట్ చెప్పకపోతే ఈ బిహేవియర్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. నా దగ్గరే కాదు, వేరే వాళ్ళ దగ్గర కూడా ఇది. ఇప్పుడు వేరే షాప్స్లలో అంటే సేల్స్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు దానికోసం జీతం ఇస్తాం. అప్పటికైనా వాళ్ళని సతాయించొద్దు. మనకి ఏది కావాలో ఒక క్లారిటీతో వెళ్తే వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది, మనకు కూడా ఈజీగా ఉంటుంది. బట్ స్టిల్ సేల్స్ పర్సన్స్ ఉంటారు. స్టార్టింగ్ బిజినెస్లో నా దగ్గర ఎంప్లాయీస్ లేరు, నేనే అన్ని చూపించేటప్పుడు అన్ని ఘనం తీపిచ్చేసి పోనీ అది కావాలా లేదు, నా వార్డ్రోబ్లో ఇది ఉందంట, లేకపోతే అప్పుడు అది కట్టుకున్నా, ఆ డిస్కషన్ అంతా నేను వినుకుంటా, ఆ తలనొప్పి అంతా భరించుకుంటా, అట్లా ఎప్పుడు కూడా నా టైం అలా వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. చూడండి, మీరు ఏం అనుకోకండి, మీరు ఒక క్లారిటీ తోటి వచ్చి పర్చేస్ చేసేది ఉంటే నెక్స్ట్ టైం రండి. కానీ ఇన్ని తీయించిన తర్వాత ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఒక్క చిన్న మాటతో వెళ్ళిపోతున్నారు. కానీ నాకు ఎంత పెద్ద పని పెట్టిండ్రు. కనీసం 30 నుంచి 40 చీరలు నేను మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ర్యాక్స్లో పెట్టుకోవడం, అవంతో పాటు మీరు టైంపాస్ కోసం వచ్చేసి ఒక పర్సన్ ఎట్లా సఫర్ చేస్తారు అని మొహం పట్టుకొని నెమ్మదిగా చెప్పారు, కానీ మొహం పట్టుకొని చెప్పేసిన. సో ఎప్పుడు కూడా మన మాట తరీక ఉంటుంది, ఒకటి చెప్పేది అవతల వాళ్ళకి కన్వే చేయాలి, కానీ వాళ్ళని హర్ట్ చేయొద్దు. సో ఎవరికి మీరు కమెంట్ ఇచ్చినా నేను ఇచ్చినా కూడా
వాళ్ళని హర్ట్ చేయకుండా కూడా సేమ్ అదే చెప్పొచ్చు. సో నేను ఇదంతా ఓవరాల్గా చెప్పింది ఏంటంటే, మీరు అనుకోవచ్చు ప్రతిసారి కమెంట్ రాగానే సంతారెడ్డి ఇట్లా రియాక్ట్ అయి చెప్తుంది. రియాక్ట్ అవ్వాలి, బికాస్ మనం మనుషులం, మనకు ఫీలింగ్స్ ఉంటాయి. నేను పాజిటివ్గా తీసుకుంటాను, నేను నిజంగా కూడా చాలా ఇదిగా ఉంటాను. అంటే నేను తీసుకోగలుగుతాను ఏదైనా, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ అందరూ నాలాగా ఉండకపోవచ్చు, కాబట్టి నేను కమెంట్స్ విషయంలో చెప్తున్నా. ఇద్దాము, అందరికీ ఇద్దాము, బట్ ఆలోచించి ఇద్దాము. ఆ వర్డ్స్ ఇచ్చేటప్పుడు, మెన్షన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఆలోచించి కన్వే చేసే కరెక్ట్గా చేయండి, బట్ నాట్ ఇన్ ఎ రాంగ్ వే. ఓకే, ఇప్పుడైతే శారీస్ గురించి చెప్తాను. చాలా టైం తీసుకున్నాను మీది, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఫస్ట్ నేను చూపించే కలర్ కాంబినేషన్ గ్రీన్ పైన ఈ వీవింగ్ ఏదైతే ఆల్ ఓవర్ వచ్చిందో కంప్లీట్ సిల్వర్ వీవింగ్ కంప్లీట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి చాలా చిన్నగా బ్రీఫ్గా ఎడ్జ్లో ఈ థ్రెడ్ది వచ్చింది. ఇది కూడా మల్టీ కలర్ లాగా ఉంది, కాబట్టి నేను ఇట్లాంటి బ్లౌజ్ టీమప్ చేసి చూపిస్తున్నా మీకు. ఈ సిల్వర్ది కూడా వీవింగ్ అనేది సెకండ్ ఇటు ఉల్టా సైడ్ కూడా చూడొచ్చు. మనకి బ్రీఫ్గా వచ్చింది ఈ పళ్ళు పార్ట్, ఆ కింద వచ్చింది మనకి బ్లౌజ్. సో ఇట్లా టీమప్ చేసినా కూడా బాగానే ఉంటుంది, మనము కుట్టించుకున్న బట్టి ఉంటుంది. ఈ గ్రీన్ అస్సలు దీంట్లో యూస్ చేయకండి, సింపుల్గా కుట్టించుకుంటే బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 2200. డెఫినెట్గా ప్రీవియస్ దానికంటే ఇప్పుడు డిస్కౌంట్లో ఉంది ఈ సారీ. తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రిక్ కలర్, బ్రౌన్కి దగ్గరగా ఉన్న కలర్. ట్రాన్స్పరెంట్ అంటే కూడా ఎక్కువ తక్కువ లేదు. ఫస్ట్ టైం డ్రై వాష్ ఒక్కసారి ఇస్తే సరిపోతాయి ఈ శారీస్, తర్వాత రఫ్ అండ్ టఫ్ కట్టుకోవచ్చు, అంటే ఇంట్లో కూడా వాష్ చేయొచ్చు. కలర్ కాంబినేషన్ సేమ్. ఇప్పుడు నేను ఫస్ట్ కట్టుకున్న శారీ, ఈ శారీ రెండు కూడా డిజైన్ పరంగా సేమ్. తర్వాత మనకి పళ్ళు ఇట్లా ఎండ్ అయ్యి బ్లౌజ్ సేమ్ అట్లాగే వస్తుంది. ఈ రెండు కూడా 2200 అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్తో అవి కూడా ఉన్నాయి. మంచిగా సెల్ఫ్ షైనింగ్ ఉంటే టిష్యూ బనారస్ ఇది. ఈ టిష్యూ బనారస్ కూడా ఇప్పుడు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 2200లో వస్తుంది. సో పైన సైడ్ మనకి బార్డర్ ఉండదు, కింద సైడ్ పెద్దగా బ్రాడ్గా బార్డర్ ఉంటుంది. తర్వాత కొంచెం హైట్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తే ఇంకా బెస్ట్. తర్వాత శారీ అంతా కూడా ఈ టిష్యూది, ఈ ఉల్టా సైడ్ కూడా చూడొచ్చు, కంప్లీట్ వీవింగ్ కదా. శారీ మొత్తం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ కింద కనిపించేది బ్లౌజ్. సో ఈ బ్యూటిఫుల్ శారీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనకి ఆ మధ్యలో ఇవి ఏమంటారు, ఇది బనారస్, సెమీ బనారస్ వచ్చినాయి కదా, 2200 ప్రీవియస్ ప్రైస్. సో ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి. సో చాయిస్ కూడా లేదు, అండ్ బెస్టే కదా మీకు 2000కి వస్తే. సో గ్రీన్ విత్ ఈ కాంబినేషన్ ఇట్లా ఉంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. బ్లౌజ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఎల్లో కలిసినట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ డామినేట్ చేసినట్టు, ఇక్కడ వచ్చేసి ఎల్లో లాగా ఉంటుంది. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, మనం కట్టుకోవాలన్నా కూడా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్ ప్రిఫర్ చేయండి. ఇన్ బిట్వీన్ నేను ఏమైనా స్కిప్ చేస్తే, అంటే వాషింగ్ డీటెయిల్స్ స్కిప్ చేస్తే మాత్రం, వాషింగ్ మీరు నాకు కమెంట్ లైక్ మెసేజ్లో అడగండి, పర్చేస్ చేసే ముందే అడగండి. పింక్ విత్ ఎల్లో కాంబినేషన్, ఇది కూడా సెమీ బనారస్. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 2000. సో ఇట్లా పళ్ళు, తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ చూసే శారీస్ వచ్చేసి సెమీ బనారస్లో ఇదొక వెరైటీ. దీంట్లో మోటివ్స్ వచ్చేసి మనకి గోల్డ్ ఉంటుంది, ఇన్బిల్ట్ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత కాంబినేషన్ వచ్చేసి గ్రీన్కి పింక్, పైన సైడ్ చిన్న బార్డర్ ఉంది, ఇటు సైడ్ పెద్ద బార్డర్ ఉంది. పళ్ళు మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 2100. సో 2100లో కొన్ని శారీస్ చూపిస్తా కంటిన్యూగా. కలర్ కాంబినేషన్ ఇది అయిన తర్వాత బ్లూకి పింక్ ఉంది. సో యాజ్ ఐ టోల్ యూ బిఫోర్, అన్నీ కూడా ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా. చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి, లైక్ మంచిగా పట్టు చీర అంతా లైక్ గెటప్ కూడా ఉంటుంది వన్స్ యూ డ్రేప్ ఆల్సో. బ్లూ విత్ పింక్. నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ ఉంది. ఇది ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా ఉంది, కంప్లీట్గా దగ్గర చిన్న చిన్నగా వచ్చింది మోటివ్స్ అన్నీ కూడా. తర్వాత పింక్ విత్ గ్రీన్ కాబట్టి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా గ్రీన్లో ఉంది. తర్వాత పింక్ విత్ బ్లూ. మెయిన్ గిఫ్ట్ ఇస్తే కూడా చాలా చాలా బాగుంటుంది, రిచ్గా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా మనకి ఎట్లా అంటే, ఇవి అన్లెస్ మనం షేర్ చేస్తే తప్పించి ఇది 2100, 2500, 3000 లోపు కొంచెం వేరియేషన్ తోటి ఉన్నాయి. ఇదివరకు కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసా ఆ వేరియేషన్తో సహా. సో ఇది వచ్చేసి మనకి పింక్ విత్ బ్లూ కాంబినేషన్, బ్లూ పళ్ళు అండ్ బ్లూ బ్లౌజ్. ఇవన్నీ కూడా 2100. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపించేది బ్లౌజ్ ఉందా, బ్లౌజ్ లేదా, ఓకే. దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది, కంప్లీట్ మోనో కలర్ ఉంటుంది. ప్రైస్ 2200. ఇది కూడా లాస్ట్ టైం ప్రైస్ కంటే ఆబ్వియస్లీ డిస్కౌంట్, బికాస్ సింగిల్ పీస్ ఉన్నా లేకపోతే దాంట్లో లిమిటెడ్ పీసెస్ ఉంటే సెగ్రిగేట్ చేసి పెట్టడం వల్లనే మీకు ఈరోజు బాగా డిస్కౌంట్ దొరుకుతుంది శారీస్లో. సో ఇది మంచి తెలంగాణ పింక్ అంటాం కదా, అట్లా అనిపిస్తుంది ఆల్మోస్ట్. తర్వాత మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్లోనే వస్తుంది, కంప్లీట్ మోనో కలర్లో బ్లౌజ్ వస్తుంది. సో 2200లో ఉంది.
ఇందులో ఇంకొక పీస్ 2200లో బ్రౌన్ విత్ ఎల్లో, మంచి నియాన్ ఎల్లో, బ్రైట్ ఎల్లో ఈ కాంబినేషన్తో వచ్చి ఇట్లా వస్తుంది. కంప్లీట్ పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ. అది బ్లూ వచ్చేసి మనకి కలనేత కాబట్టి కొంచెం డల్గా కనిపిస్తుంది. తర్వాత పళ్ళు ఇట్లా వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది. ప్రైస్ వచ్చి 1700. సో 1700లో 2 శారీస్ ఉన్నాయి. ఇది ఎల్లో తర్వాత కంప్లీట్గా మెటల్ సిల్వర్ అంటాం కదా, మెటాలిక్ సిల్వర్ లేకపోతే గ్రే సిల్వర్ అంటాం కదా, ఆ టైప్ది. పైన మనకి బార్డర్ ఉండదు, కింద సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ ఉంటుంది. కంప్లీట్ ఇది టిష్యూ, కంప్లీట్ స్మూత్ టిష్యూ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. తర్వాత పళ్ళు ఇట్లా, బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ వచ్చి ఇదే బార్డర్ లాగా వస్తుంది. ఈ 2 శారీస్ వచ్చేసి 1700. కంప్లీట్ ఫైన్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఆఫ్ బనారస్ ఇవి వచ్చేసి 3100 ఆఫ్టర్ డిస్కౌంట్. సో బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఉంది, కంప్లీట్ జరీ వీవింగ్. ఈ డీటెయిల్స్ మీరు ప్రీవియస్ కూడా చూసుంటారు. ఏ డీటెయిల్స్ అయినా మీరు పర్చేస్ చేసే ముందు మళ్ళీ అడగండి, నేను చెప్తాను. తర్వాత పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత మనకి ఈ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఈ బార్డర్ వస్తుంది. సో ఇది కూడా అంతే, ఫస్ట్ టైం డ్రై వాష్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉంది దీంట్లో. అన్నీ కూడా ఎక్కువ మటుకి మనకి సిల్వర్ బేస్ లాగా వస్తాయి. సో ఇట్లా మధ్యలో గ్రీన్ విత్ పింక్, పళ్ళు ఇట్లా ఎండ్ అయ్యి పింక్ బ్లౌజ్ తోటి. సో ఇవైతే చాలా రీసెంట్ శారీస్, ఎన్ని మంత్స్ అయితే నాకు అంత ఐడియా లేదు. బట్ దీంట్లో ఒక 3 పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ లింక్లో ఇవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మంచి టర్మరిక్ ఎల్లో విత్ రెడ్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, బ్యూటిఫుల్ కాంబినేషన్. తర్వాత పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. దీంట్లో కూడా అంతే, రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఈ బార్డర్ ఇటు సైడ్ వచ్చింది, ఇది మనకి హ్యాండ్ స్కెచ్లో వేసుకోవడానికే. సో ఇవి డీటెయిల్స్. ఈ శారీస్ కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయి, కొంచెం ట్రాన్స్పరెంట్ కూడా ఉంటాయి. సో చూసి తీసుకోండి. మోటివ్స్ మధ్యలో కంప్లీట్గా ఇట్లా లైట్ పీచ్ కలర్కి పింక్ కాంబినేషన్ లాగా. సో ఈక్వల్ బార్డర్ 2 సైడ్స్ వస్తుంది. తర్వాత మనకి పళ్ళు అనేది ఇట్లా ఎండ్ అవుతుంది. అండ్ బ్లౌజ్ మంచిగా ఇట్లా బ్రోకేడ్ లాగా ఇట్లా వస్తుంది. ప్రైస్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ 1900. సో 1900 ప్రైస్లో ఈ 2 ఉన్నాయి. లైక్ ఆప్షన్ ఇన్ కేస్ అంటే 2 పీసెస్ ఉన్నాయి. అది వచ్చేసి పీచ్, ఇది వచ్చేసి ఎల్లో, బ్రైట్ ఎల్లో కాదు, సటిల్ ఎల్లో. దీని కూడా అంతే, పింక్ కాంబినేషన్ లాగా వచ్చింది. తర్వాత ఇట్లా పళ్ళు అండ్ ఈ బ్రోకేడ్ది ఈ వేవ్స్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్. ఇప్పుడు చూపించే టెక్స్చర్ అన్నీ కూడా మనకి సాఫ్ట్గా ఫీల్ అవ్వడానికి సాఫ్ట్గా ఉంటాయి. సో అవన్నీ కూడా ఒక దగ్గర కేటగరైజ్ చేసి చూపిస్తున్నా. కాంబినేషన్ వచ్చేసి కొంచెము డల్ ఆరెంజ్ కలర్కి బ్లూ కాంబినేషన్, కంప్లీట్ సిల్వర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో ఎవరికైతే ఇట్లా షైనింగ్ లాంటి శారీ సాఫ్ట్ టెక్స్చర్ కావాలో వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత ఇది వచ్చేసి సిల్వర్ విత్ ఈ బ్లూది బ్లౌజ్. సో ఆఫ్టర్ డిస్కౌంట్ దీని ప్రైస్ కూడా 2200. సో 2200లో ఇవి కంటిన్యూ చేద్దాం. ఎల్లో విత్ బ్లూ ఇట్లా వచ్చింది, పళ్ళు ఇక్కడ వరకే. తర్వాత ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. నెక్స్ట్ మంచి మెరూన్ విత్ డల్ సిల్వర్. ఇవి కూడా అంతే, ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్. సో ఇక్కడ మరీ చిన్న బోర్డర్ వచ్చింది, ఇక్కడ కొంచెం పెద్ద బోర్డర్ కంపేటివ్లీ. తర్వాత పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే బ్లౌజ్. ఇది వచ్చేసి పళ్ళు, ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్. ఓకే. నెక్స్ట్ హాఫ్ వైట్ విత్ ఎల్లో, సేమ్ దీంట్లోనే ఉల్టా ఇచ్చారు. చిన్న బోర్డర్ ఇటు సైడ్, తర్వాత ఇటు వచ్చేసి పెద్ద బోర్డర్. ఇది పళ్ళు, కింద కనిపించేది వచ్చేసి బ్లౌజ్. ఇవన్నీ కూడా 2200 ఆఫ్టర్. బనారస్లో వచ్చేసి ఓన్లీ 2 పీసెస్ ఉన్నాయి. అవేంటంటే సిల్వర్ విత్ బ్లూ. ఇవేంటంటే మెయిన్గా మనకి లాంగ్ డ్రెస్కి వాటికి చాలా బాగుంటాయి ప్రిఫర్ చేస్తే. తర్వాత ఇట్లా పళ్ళు ఇట్లా వచ్చినాక ఈ బ్లూ అయితే ఇది వచ్చేసి యోగ్ పార్ట్ లాగా యూజ్ చేసుకొని ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే నార్మల్గా శారీ బ్లౌజ్, లేదంటే యోగ్ పార్ట్కి ఇది బ్లూ యూజ్ చేసి లాంగ్ డ్రెస్ లాగా ప్రిఫర్ చేస్తే బాగుంటాయి. ఏ ఫంక్షన్స్కైనా క్యారీ చేయొచ్చు. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 2900. సో దీంట్లో ఇంకొకటి డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ బ్రౌన్ కలర్ పైన వచ్చింది కదా, ఇది కాంబినేషన్ గ్రీన్తో వచ్చింది. ఇది కూడా అట్లనే, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా కొన్ని బాగుండవు కదా, పిగిలికపోవడం అది ఉంటుంది. సో దీంట్లో ఉండదు కాబట్టి నేను సజెస్ట్ చేయగలుగుతున్నా. ఇది వచ్చేసి మనకి పళ్ళు ఎండ్ అయిన తర్వాత గ్రీన్ది వచ్చేసి బ్రౌన్కి గ్రీన్ రావడం కూడా బాగుంటుంది ఇట్లా. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ 2 శారీస్ కూడా 2900. సో ఎప్పుడు చెప్పినట్టుగా మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ డెఫినెట్గా ఇవ్వండి. ఇప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.